గంట మోగించేది ఎవరు? గంట మోగించేది ఎవరో? ఒకానొక గ్రామంలో ఒక దొంగ గుడిలో గంట దొంగిలించి అడవిలోకి పారిపోయాడు. ఊళ్ళో వాళ్ళంతా వెంటపడ్డారు. పరిగెత్తుతుంటే గంట చప్పుడు అవుతుంది కదా, పట్టుబడి పోతాడేమో అన్న భయంతో గంట అడవిలో దాచేసి తాను దాక్కున్నాడు. దొంగ దొరకకపోతే ఊళ్ళో వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. మళ్ళీ గంటతో పాటు ఎవరు పడతారు అనుకొని దొంగ కూడా గంటని అడవిలో వదిలేశాడు. కాలక్రమేణా ఈ సంఘటన అందరూ మర్చిపోయారు. ఒకరోజు సాయంత్రం పూట హఠాత్తుగా గంట మ్రోగడం మొదలెట్టింది. అడవిలో నుంచి గంట చప్పుడు గ్రామంలో వినిపించింది. గ్రామస్తులంతా భయపడ్డారు. గంట కొడుతున్నది ఎవరు అని ఒకరితో ఒకరు చర్చించుకున్నారు. చివరికి సమాధానం తోచక అడవిలో ప్రేతాత్మలు ఉన్నాయని, అవే గంట కొడుతున్నాయని ఒక ఆధారం లేని పుకారు మొదలైంది. గ్రామంలో వాళ్ళు భయపడి అడవి వైపు వెళ్ళడం మానేశారు. కానీ ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే పాతకాలంలో ఇప్పుడు దొరికినంత సులువుగా అన్నీ దొరికేవి కాదు. పొయ్యికి కట్టెలు కావాలన్నా, వేటకు వెళ్ళాలన్నా, చేపలు పట్టాలన్నా, వేరే గ్రామాలకు వెళ్ళాలన్నా అడవిలో నుంచి వెళ్ళక తప్పదు. ఇలా గంట కొడుతూ ప్రేతాత్మలు భయపడి అడవిలోకి వెళ్ళకపోతే గ్రామస్తులకు ఇవి ఉండవు. అది ఇబ్బంది కదా. మాటి మాటికి గంట వినిపించడం ఒక సాధారణ విషయం అయిపోయింది. గంట మ్రోగినప్పుడల్లా ఊళ్ళో వాళ్ళకి చెప్పుకోలేనంత భయం. తట్టుకోలేక కొంతమంది గ్రామం వదిలి వెళ్ళిపోయారు. ఒకరోజు గంట చప్పుడు వినిపిస్తుంటే ఒక అవ్వ, అసలు గంట ఎవరు కొడుతున్నారు? ప్రేతాత్మలు ఉంటాయా అంటే నేను నమ్మను అనుకుంది. అడవిలోకి వెళ్ళి చూద్దామనుకుంది. మొన్నడు అలాగే వెళ్ళి చూసింది. గంట చప్పుడు ఎటువైపు వస్తుందో పరిశీలించి అటువైపు వెతికి కొంతసేపటికి చూసి దృశ్యానికి పడి నవ్వడం మొదలెట్టింది. గంట ఒక చెట్టు మీద వేలాడుతుంది. ఆ చెట్టు మీద బోలెడన్ని కోతులు ఉన్నాయి. గాలి తగిలిన కోతి తగిలిన గంట ఊగి కొట్టుకుంటుంది. అవ్వ నవ్వుకుంటూ తిరిగి గ్రామంలోకి వెళ్ళి పెద్దలను కలిసి నాకు ఈ గంట బాధ నుంచి విముక్తి ఎలా చెందాలో ఒక ఉపాయం తట్టింది. దానికి నాకు కొంత సామగ్రి కావాలి. మీరు కొంత డబ్బు ఇప్పిస్తే నేను ఈ సమస్యను పరిష్కరిస్తాను. ఇంకా ఎవరు మన గ్రామం వదిలి పోనవసరం లేదు అని చెప్పింది. ఊరి పెద్ద ఆ అవ్వకి యజ్ఞమో, నోమో, పూజో అలాంటిదేదో తెలుసునేమో అనుకొని కొంత డబ్బు ఇచ్చి పంపించాడు. అడవి ప్రయత్నం ఫలించాలని, ఊరికి మంచి జరగాలని దేవుడికి మొక్కుకున్నాడు. మొన్నడు అవ్వ తన పెద్ద కొడుకును వెంట పెట్టుకొని బజారులోకి వెళ్ళి అరటిపళ్ళు, మామిడి పళ్ళు, వేరుశనగ పల్లీలు కొనుక్కుంది. విషయం చూసి వాళ్ళంతా అవ్వే పూజ చేస్తుంది అనుకున్నారు. అవ్వ తన కొడుకు ఇద్దరు సామాను తీసుకొని అడవిలోకి వెళ్ళారు. ఊళ్ళో వాళ్ళు ఊపిరి బిగించుకొని అడవి అంచున ఎదురు చూశారు. అడవిలో అవ్వ కోతులకు పళ్ళు చూపించి అవి చూసి కోతులు చెట్టు దిగి పళ్ళు తినడం మొదలెట్టాయి. చటుక్కున కుర్రాడు చెట్టు ఎక్కి గంట తీసుకొని తిరిగిపోయాడు. అవ్వ, కుర్రాడు గంటతో సహా తిరిగి ఊళ్ళోకి వచ్చారు. ఏమవుతుందో అని ఆత్రంగా ఎదురు చూస్తున్న గ్రామస్తులు నవ్వుకుంటూ తిరిగి వచ్చిన వాళ్ళిద్దరిని చూసి ఆశ్చర్యపోయారు. అవ్వ జరిగిందంతా చెప్పి ఊళ్ళో వాళ్ళను